హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ 50% పెరిగితే వచ్చే లాభాలు ఏంటో కంప్లీట్గా తెలుసుకుందాం. సో దీంతో పాటు డిఏని 50% దాటగానే బేసిక్లో మర్జ్ చేస్తారని ఒక కాన్సెప్ట్ అయితే ఉంది కదా, అది నిజమా కాదా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. డిఏ అన్నది చాలా చాలా మేజర్ కాంపోనెంట్ అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలో. ఎందుకంటే చాలా వరకు మీకు బేసిక్ తర్వాత అంత అమౌంట్ ఆర్ ఒక్కొక్కసారి మీకు బేసిక్ని దాటి ఆ అమౌంట్ అన్నది మీ శాలరీలో వస్తుంది. సో కంపల్సరీ ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ఏంటి మనకు వచ్చే లాభాలు 50% దాటితే, అంటే అసలు డిఏ ఎందుకు ఇస్తారు, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకోబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రైల్వే కనుక ప్రిపేర్ అవుతుంటే ఎన్టీపీసీ నుంచి గ్రూప్ డి వరకు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా మన దగ్గర అయితే క్లాసెస్ కంప్లీట్గా అయితే ఉంటాయన్నమాట. సో దానికి తోడు నేను ఆల్రెడీ ఎన్టీపీసీ క్లియర్ చేశాను అండ్ ఏఎల్పీ టెక్నీషియన్ కూడా మనం 90% అబౌవ్ స్కోర్తో అయితే క్లియర్ చేసాం అనమాట, 90% మార్క్స్తో. సో నాకు దీని గురించి ఒక క్లియర్ ఐడియా ఉంది అండ్ మన దగ్గర క్లాసెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఎన్టీపీసీ క్లియర్ చేసిన వాళ్ళే. సో ఎన్టీపీసీ అన్నది రైల్వేలోనే వన్ ఆఫ్ ద టాప్ ఎగ్జామ్ కదా, అదే క్లియర్ చేసాం కాబట్టి మాకు ఒక ఐడియా అయితే ఉంది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఇంత తక్కువ ప్రైసెస్కి మీకు ఇంత మంచి కోర్సెస్ అయితే దొరకవు. SARAN అనే కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో హరియప్ అండ్ ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్, అసలు డిఏ అంటే తెలియని వాళ్ళకి మనకి శాలరీకి సంబంధించిన చాలా కాంపోనెంట్స్ అయితే ఉంటాయి అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ అంటే ఇంత అమౌంట్ అని ఫిక్స్డ్గా మీకు ఒకటే నెంబర్ లాగా ఉండదు. బేసిక్ అని, దానికి తోడు డిఏ అని, హెచ్ఆర్ఏ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అన్నది తెలియని వాళ్ళకి నేను డీటెయిల్ వీడియో చేశాను, పైన ఐ బటన్లో ఇస్తాను, అదైనా చూడొచ్చు. అంటే శాలరీస్ ఎలా ఇస్తారు అని. అండ్ తర్వాత ఇప్పుడు వీటిల్లో మెయిన్ కాంపోనెంట్ బేసిక్ అనమాట. బేసిక్ అన్నది మీకు బేసిక్ శాలరీ, అంటే ఇంత శాలరీ మినిమం శాలరీ అన్నట్టు. తర్వాత డిఏ అంటే ఏంటంటే మీకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా ఇయర్కి. ఒక 10 years బ్యాక్ ఒక సినిమా టికెట్ ప్రైస్కి ఇప్పుడున్న సినిమా టికెట్ ప్రైస్కి ఎంతైతే డిఫరెన్స్ ఉంది కదా, అది ఎందుకు వచ్చింది? ఇన్ఫ్లేషన్ వల్ల. అంటే ఖర్చులు పెరుగుతాయి. సో ఆ ఖర్చుల్ని బ్యాలెన్స్ చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తారనమాట, అంటే బేసిక్కి ఎక్స్ట్రాగా. సో దాన్నే పర్సంటేజ్ కింద చెప్తారు. అంటే ఇప్పుడు 100 రూపాయలు బేసిక్ ఉంటే దానిలో 10% ఆర్ 20% అట్లాగా ప్రతిసారి మనకి ఇయర్కి 2 సార్లు డిఏ అన్నది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో అది వచ్చేటప్పటికి జాన్ అండ్ తర్వాత జూలైలో మనకి డిఏ అయితే ఇంక్రీజ్ చేస్తారనమాట. యావరేజ్గా 3 to 4% మినిమం ఇంక్రీజ్ చేస్తారు. సో మనకి ఇయర్లీ కనీసం 8% డిఏ రూపంలో పెరుగుతుంది అనమాట. సో అది ఎందుకు ఇస్తారు? ఇన్ఫ్లేషన్, అంటే ఖర్చులు పెరుగుతాయి కదా, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అయితే ఇస్తారు. సో అది ఎప్పుడైతే ఇలా 10, 20 నుంచి 50% దాటుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎలవెన్సెస్కి ఎక్స్ట్రాగా ఇంకా పర్సంటేజ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు డిఏ గురించి చాలా మందికి క్వశ్చన్ అయితే ఉంది. అంటే డిఏ కనుక 50% దాటినప్పుడు బేసిక్లో మర్జ్ చేస్తారా అని చాలా మందికి క్వశ్చన్ అయితే ఉంటుంది. బట్ అకార్డింగ్ టు 7th CPC, ఇప్పుడు మనం ప్రజెంట్ ఫాలో అవుతుంది 7th పే కమిషన్ అనమాట, దానికి సంబంధించినంత వరకు మనకి డిఏని బేసిక్లో మెర్జ్ అయితే చేయరు. సో 50% దాటిన తర్వాత కూడా 53, 54 అట్లాగా ఉంటుంది. ఇంకా మనకి దాన్ని ఏమి బేసిక్లో అయితే కలపరు. 8th CPCలో మేబీ కలపచ్చు. అండ్ 8th పే కమిషన్ గురించి డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే కూడా కింద అయితే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చింది కదా, డిఏ బేసిక్లో అయితే మెర్జ్ చేయరు 50% దాటినా కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. అండ్ బెనిఫిట్స్ ఏమొస్తాయి అన్నది చూద్దాం. ఇది బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇంతే ఉంటుంది, రైల్వే వాళ్ళకు కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే రైల్వే కూడా సెంట్రల్ గవర్నమెంట్లోకే వస్తుంది కాబట్టి సో అందరికీ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డిఏ 50% దాటగానే వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే హెచ్ఆర్ఏ. అసలు నార్మల్గా మనకి హెచ్ఆర్ఏ ఎలా ఉంటుందంటే ఎక్స్ సిటీ, వై సిటీ, జెడ్ సిటీ అని ఉంటాయి. మనకి సిటీస్ని ఆర్ మీరు ఉండే ప్లేసులు లేదా జాబ్ చేసే పోస్టింగ్ ప్లేస్ ఉంటుంది కదా, టౌన్, దాన్ని ఇలా డివైడ్ చేస్తారనమాట. అంటే కొంచెం పెద్ద ప్లేసెస్, పెద్ద సిటీస్ అయితే ఎక్స్ సిటీ అంటారు. అండ్ పాపులేషన్ బేస్డ్గా ఉంటుంది. తర్వాత కొంచెం మీడియం టౌన్స్నేమో వై సిటీ అంటారు. కొంచెం విలేజెస్ లాంటి వాటిని జెడ్ సిటీ అంటారు. ఇది అర్థమైంది కదా. నార్మల్గా మనకి హెచ్ఆర్ఏ ఎంత ఇస్తారంటే 7th పే కమిషన్ ప్రకారం 24% ఎక్స్ సిటీలో ఇస్తారు. అలాగే వై సిటీకి 16%,
జెడ్ సిటీకి వచ్చేటప్పటికి 8% అన్నది ఇస్తారు. ఇది డిఏతో సంబంధం లేకుండా ఇంత అయితే మినిమం ఇస్తారు. ఓకేనా, అంటే బేసిక్ మీద మళ్ళీ ఇది 24% అనమాట. ఓకేనా, అంటే 100 రూపాయలు బేసిక్ అయితే ఎక్సిటీలో 24 రూపాయలు హెచ్ఆర్ఏ ఇస్తారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అక్కడ మీరు హౌస్ తీసుకుని ఉండడానికి రెంట్కి ఇస్తారనమాట. దీని బదులు కావాలంటే మీరు క్వార్టర్స్ కూడా తీసుకోవచ్చు, అప్పుడు మీకు హెచ్ఆర్ఏ రాదు. ఓకే, సో ఇది ఎప్పుడైతే డిఏ 25% డిఏ కనుక 25% దాటుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సిటీలో ఉన్నది 27%కి పెంచుతారు, వైసిటీ వాళ్ళకి 18% వరకు పెంచుతారు, అలాగే జెడ్ సిటీ వాళ్ళకి 9% వరకు చేస్తారన్నమాట. అదే డిఏ 50% అయితే, ఓకేనా, డిఏ 50% దాటితే ఆర్ 50% అయితే ఎక్సిటీలో అయితే 30%, వైసిటీలో అయితే మీకు 20%, అలాగే జెడ్ సిటీలో 10% అనమాట. సో చూడటానికి మీకు పర్సంటేజ్లో ఉంటే ఎక్కువగా తెలియకపోవచ్చు. ఎగ్జాంపుల్కి మీకు 1,00,000 రూపాయలు బేసిక్ అనుకుందాం, మీకు ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. 1,00,000 రూపాయలు కనుక మీకు బేసిక్ అనుకుంటే అందులో 30% అంటే 30,000 వరకు మీకు హౌస్ రెంట్కి ఇస్తారనమాట. దేనికి? 50% దాటితే. ఓకేనా, ఇది 1,00,000 రూపాయలు అయితే 50,000 అయితే 15,000 ఇస్తారు. సో అంటే నార్మల్గా మీకు 24% అంటే 24,000 ఇచ్చేది ఇప్పుడు 30,000 అయ్యింది, అంటే 6,000 పెరిగింది కదా. సో డిఏ 50% అయితే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పర్సంటేజ్లో చూడటానికి మీకు తక్కువలా అనిపించవచ్చు, కానీ రియాలిటీలో మనకి బేసిక్ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు అది చాలా ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఓకే, అండ్ దీనిలో కూడా మినిమం అమౌంట్స్ ఉంటాయి అన్నమాట. వైసిటీ అయితే 5,400 మినిమం రెంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు 24% క్యాలిక్యులేట్ చేసాక కూడా ఇంత రాలేదనుకోండి, మినిమం ఇంత అయితే ఇస్తారు. అదే వైసిటీకి మినిమం ఎంత ఇస్తారు? 3,600 వరకు మినిమం ఇస్తారు. అదే జెడ్ సిటీకి అయితే 1,800 వరకు మినిమం అయినా ఇస్తారనమాట. బట్ ఇది మనకు అసలు అవసరం రాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ 50% దాటేసింది. సో ఈ 30% అంటే చాలా ఎక్కువే వస్తుంది, మీకు అంత తక్కువ అమౌంట్ అయితే రాదు. అండ్ మీకు అసలు ఈ బేసిక్ గురించి డౌట్ రావచ్చు. మనకి ఏంటంటే 7th పే కమిషన్లో లెవెల్స్ ఉంటాయి అనమాట. లెవెల్ 1 నుంచి లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ని బట్టి మీ బేసిక్ అన్నది ఉంటుంది. ఎవరికి ఎంత బేసిక్ ఇస్తారు అన్నది నేను డీటెయిల్ వీడియో చేశాను, డౌట్ ఉంటే ఆ వీడియో అయితే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ అది నేను మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడండి డౌట్ ఏమైనా ఉంటే. అండ్ నెక్స్ట్ మీకు వచ్చే బెనిఫిట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. ఓకేనా, అంటే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా ఉంటుందంటే మీకు ప్రతిదానికి సెపరేట్గా మనీ ఇస్తారనమాట. మీ పాకెట్లోంచి కానీ మీ శాలరీలోంచి కానీ మీరు యూజ్ చేసే పని ఏమి ఉండదు జనరల్గా. అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజు కట్టాలి అంటే మీకు గవర్నమెంటే ఇంత అమౌంట్ అనేది ఇస్తుంది. అంటే డిఏ 50% కాకముందు 2,250 రూపీస్ వరకు పర్ మంత్. ఓకేనా, పర్ మంత్ ఇస్తారనమాట. నెలకి ఇంత మినిమం ఫీజు కింద ఇస్తారు. ఓకే, అయితే ఇది మీకు ఇయర్కి చూసుకుంటే ఎంత అవుతుంది? 12 నెలలు కదా. సో ఇయర్కి చూసుకుంటే 27,000 దాకా అవుతుంది అనమాట. ఓకేనా, సో 27,000 దాకా ఎక్స్ట్రా మనీ మీకు ప్రతి ఇయర్ ఇస్తుంది మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం. అది ఎంతవరకు మీకు సరిపోతుంది అన్నది తర్వాత విషయం అనమాట. బట్ మీకు ఎంత అమౌంట్ మినిమం అయితే వస్తుంది, పూర్తిగా మీ మీద భారం పడకుండా. అండ్ అది ఇద్దరు చిల్డ్రన్స్ వరకు ఇస్తారనమాట. అంటే 54,000 వరకు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది మీ శాలరీ కాకుండా. ఓకే, ఇది మీకు డిఏ 50% దాటితే ఏమవుతుంది అంటే మీకు వచ్చేటప్పటికి 2,812.5కి అయితే పెంచుతారు. అంటే ఇంచుమించు 600 దాకా పర్ మంత్ మీకు పెరుగుతుంది అనమాట వచ్చేది. సో టోటల్ మీకు 12తో కనుక ఇంటూ చేసుకుంటే 33,750 వరకు వస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు ఇంచుమించు 6,000 వరకు ఎక్స్ట్రాగా మళ్ళీ డిఏ 50% దాటినప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది పర్ చైల్డ్. ఓకే, పర్ ఇయర్. అలాగే మళ్ళీ మీకు ఇద్దరు అంటే 66,000 దాకా ఎక్స్ట్రా వస్తుంది అనమాట మనీ ఇద్దరికి. ఓకేనా, పర్ ఇయర్ వస్తుంది మీకు ఇది. అలాగే వాళ్ళు ఒకవేళ హాస్టల్లో కనుక చదివితే, ఓకేనా, హాస్టల్ సబ్సిడీ అంటారు. ఓకేనా, హాస్టల్లో కనుక చదివితే వాళ్ళకి హాస్టల్ సబ్సిడీ వచ్చేటప్పటికి 6,750 వరకు పర్ మంత్ ఇస్తారు. ఓకేనా, పర్ మంత్. అలా చూసుకుంటే 12 మంత్స్కి ఎంత వస్తుంది మీకు? 81,000 దాకా దగ్గర వస్తుంది. ఇది మీకు డిఏ కనుక ఇంక్రీజ్ అయితే 50% దాటితే డిఏ మీకు అది ఎంత అవుతుందంటే 8,437.5. సో 8,400 వరకు మీకు పర్ మంత్కి పెరుగుతుంది అనమాట. అంటే ఇంచుమించు 2,000 దాకా పెరుగుతుంది ఎక్స్ట్రా పర్ 12 మంత్స్. అంటే ఇంచుమించు 1,00,000 అయితే దాటేస్తుంది ఇది. ఓకే, ఇది ఒక చైల్డ్కి. మళ్ళీ ఇద్దరు చైల్డ్ కంటే 2 లక్షలు ఎక్స్ట్రాగా మీకు హాస్టల్కే పే చేస్తుంది గవర్నమెంట్. సో
చూడండి ఎంతవరకు బెనిఫిట్ ఉన్నట్టు. అంటే మీకు ప్రతిదీ ఇద్దరు చిల్డ్రన్స్ వరకు వస్తుంది. అది ఏదో ఒక ఇయర్ కాదు, ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి ప్రతి ఇయర్ అయితే ఇస్తుంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ చిల్డ్రన్ కనుక దివ్యాంగ్ ఆర్ ఏమైనా డిజేబిలిటీస్ ఉంటే కనుక వాళ్ళకి డబల్ ద ఇన్కమ్ అయితే ఇస్తుంది అనమాట. అంటే మీకు నార్మల్ టైంలో ఎంత ఒక చిల్డ్రన్కి ఇస్తారో దానికి డబల్, అంటే 4,500 దాకా ఇస్తుంది. అండ్ 50% డిఏ పెరిగితే 5,625 వరకు, అంటే 5,625 రూపీస్ వరకు ఎక్స్ట్రాగా ఇస్తుంది అనమాట. ఓకేనా, అది పర్ చైల్డ్కి పర్ మంత్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ కేర్. ఓకేనా, స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ కేర్ ఇది అందరికీ రాదనమాట. ఎవరైతే ఉమెన్ వర్కింగ్ ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళకి ఏమైనా డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి, ఓకేనా, వాళ్ళకి ఇస్తారు. అప్ టు చైల్డ్కి 2 years వచ్చేదాకా ఇద్దరు చిల్డ్రన్స్కి ఇస్తారనమాట. ఓకేనా, ఎంత ఇస్తారు? నార్మల్గా ఇది మీకు 3,000 పర్ మంత్ వరకు ఇస్తారు. అయితే మీకు డిఏ కనుక 50% దాటితే, డిఏ 50% ఎప్పుడైతే దాటుద్దో అప్పుడు 3,750 పర్ మంత్ వరకు ఇస్తారనమాట. ఓకేనా, సో ఇది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది, స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ కేర్. అండ్ మనం ప్రతి దానిలో డిఏ ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అన్నాం కదా, అసలు డిఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ పర్సంటేజ్ ఏంటి అన్న దాని గురించి మీకు ఏమైనా క్లారిటీగా క్యాలిక్యులేషన్, డిఏ క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిఏ క్యాలిక్యులేషన్ అని అయితే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి చూసుకుంటే డ్రెస్కి కూడా అలవెన్స్ అయితే ఇస్తారు కదా, సో దానిలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. డ్రెస్కి మామూలుగా మనకి 5,000 ఇస్తారు కొంతమందికి. ఓకే, యూనిఫామ్ యాక్చువల్గా డ్రెస్ అంటే ఎవరికైతే యూనిఫామ్ ఉంటుందో జాబ్లో వాళ్ళకి ఇస్తారు. అండ్ స్టేషన్ మాస్టర్ లాంటి వాళ్ళకి 10,000 వరకు ఇస్తారు అనమాట. ఓకే, సో వీటి రెండిట్లోనూ డిఏ ఎప్పుడైతే 50% దాటుతుందో అప్పుడు 25% వరకు మీకు ఇంక్రీజ్ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి 6,250 ఇస్తారు, వీళ్ళకి వచ్చేటప్పటికి 12,500 వరకు ఇస్తారనమాట. ఓకేనా, అలాగే ఆర్పిఎఫ్ వాళ్ళకైతే నార్మల్గానే 20,000 వరకు ఇస్తారు కదా, దాన్ని మళ్ళీ మనకి 25,000 వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో బెనిఫిట్ అయితే ఒక 5,000 దాకా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇంచుమించు మనకి 25% వరకు పెంచుతారనమాట. ఓకేనా, అది కాకుండా నర్సెస్కి చూసుకుంటే నార్మల్గా ప్రతి మంత్ 1,800 దాకా ఇస్తారు కదా నర్సెస్కి, వాళ్ళకు కూడా మనకి 25% వరకు ఇంక్రీజ్ అన్నది చేస్తారు డిఏ ఎప్పుడైతే 50% పెరుగుతుందో. సో అది ఎంత వస్తుందంటే 2,250 పర్ మంత్. ఓకేనా, పర్ మంత్ మనకి 2,250. సో 400-500 వరకు ప్రతి అలవెన్స్ మినిమం పెరుగుతుంది. సో ఇంకా ఎక్కువ కూడా, ఇక్కడైతే 5,000 దాకా పెరిగింది ఆర్పిఎఫ్ వాళ్ళకైతే. సో డిపెండ్స్ అనమాట, ఒక్కొక్క అలవెన్స్కి ఒక్కొక్క గ్రోత్ ఉంటుంది, అది మీ బేసిక్ని బట్టి ఉంటుంది. బేసిక్ ఎంత ఎక్కువ ఉంటే అలవెన్సెస్ కూడా అంత ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే ఎన్హెచ్ఏ, నేషనల్ హాలిడే అలవెన్స్. ఏదైతే మీరు సెలవు రోజుల్లో అంటే రైల్వే అలాంటి చోట్ల ఏంటంటే మీకు అది 24/7 365 days జరుగుతుంది కదా, సో పండగ రోజుల్లో కూడా కొంతమందికి డ్యూటీ అయితే ఉంటుంది. సో అలాంటి టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఆ రోజుకి గాను ఎంత వస్తుంది, లెవెల్ 1 to 2 వాళ్ళకైతే 384 రూపీస్ దాకా వస్తుంది నార్మల్ టైంలో. అదే 3 to 5 వాళ్ళకి 477 వరకు వస్తుంది. అదే మనకి 6 to 8 చూసుకుంటే 630 వరకు వస్తుంది అన్నమాట. ఇది మీకు ఒక రోజుకి అనమాట, పర్ డే. సో మీ లెవెల్ని బట్టి చూసారా డబల్ అయింది ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే. సో అది మీరు ఉన్న పోస్ట్ని బట్టి లెవెల్ని బట్టి పెరుగుతుంది. సో అన్నీ కూడా పర్ డేనే. ఓకే, ఇప్పుడు మీది ఇది డిఏ కనుక 50% అయితే 50% దాటితే ఎంత పెరుగుతుంది ఇది మీకు అంటే 25% వరకు పెరుగుతుంది అనమాట ఏ లెవెల్లో ఉన్నా. సో అంటే 380 వచ్చే వాళ్ళకి 480 దాకా వస్తుంది. అలాగే 3 to 5 లెవెల్ 3 నుంచి లెవెల్ 5 వరకు వాళ్ళకైతే 596.5 వరకు అవుతుంది. అలాగే 6 to 8 వాళ్ళకి 787.5. సో ఇంచుమించు 800 దాకా మీకు లెవెల్ 6 వాళ్ళకి పండగ రోజు చేస్తే డిఏ పెరిగినందుకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనమాట. ఓకేనా, సో అదొక గ్రోత్ ఉంటుంది. ఇది పర్ డే కాబట్టి మీరు ఎన్ని సెలవుల వరకు చేస్తే అన్ని 100s కానీ 200s కానీ ఇంప్రూవ్ అవుతుంది మీ శాలరీలో. అలాగే చూసుకుంటే మనకి రిస్క్ అలవెన్స్ ఉంటుంది ట్రాక్ మెన్లకి అలాంటి వాళ్ళకి. ఓకేనా, రిస్క్ అలవెన్స్ అన్నది ఉంటుంది అనమాట. సో అది లెవెల్ 8 వరకు వచ్చేటప్పటికి మీకు 2,700 వరకు ఇస్తారు పర్ మంత్. ఓకేనా, పర్ మంత్ మనకి 2,700 వరకు ఇస్తారు. 9 తర్వాత నుంచి 3,400 వరకు ఇస్తారు పర్ మంత్. ఓకేనా, 9 తర్వాత నుంచి. సో వాళ్ళకి ఇంక్రీజ్ వచ్చేటప్పటికి ఒక 25% మళ్ళీ ఈ అలవెన్స్ కూడా 25% అయితే ఇంక్రీజ్ అవుతుంది డిఏ 50% గనక దాటితే. సో ఎంత అవుతుంది అంటే 3,375 అయితే అవుతుంది ఇక్కడ. అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు 4,250.
పర్ మంత్. సో ఆల్మోస్ట్ కొంచెం మీకు ఒక 25% వరకు ఇంక్రీజ్ అయితే అయ్యిందనమాట. ఇది మీకు వర్కింగ్లో ఉన్న వాళ్ళకే కాదు, రిటైర్ అవ్వబోయే వాళ్ళకి, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి గ్రాట్యుయిటీ అని ఒకటి ఇస్తారు కదా. సో వాళ్ళకి నార్మల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది స్లాబ్ అంటే 20 lakhs. ఓకే, మీరు వర్క్ చేసినందుకు గాను ఎక్స్ట్రా మీకు బేసిక్ ప్రకారం మీకు ఇంత అమౌంట్ అని ఇస్తారు. మ్యాక్సిమం 20 lakhs వరకు వస్తుంది అనమాట. అది మీకు బేసిక్, అది డిఏ ఎప్పుడైతే 50% దాటిందో ఆ క్యాప్ అన్నది 25 lakhs వరకు పెంచుతారు. ఓకేనా. సో అంటే మీరు రిటైర్ అయ్యే టైంకి 25 lakhs వరకు తీసుకోవచ్చు గ్రాట్యుయిటీ కింద డిఏ పెరిగినప్పుడు. సో ఒక 5 lakhs ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇది మీకు మ్యాక్సిమం మాత్రం ఇంక ఇంతే ఇస్తారనమాట. మీ బేసిక్ ఎంత ఉన్నా కూడా అది వచ్చేటప్పటికి డిఫరెంట్ క్యాలిక్యులేషన్. సో అది దాని గురించి ఏమైనా డీటెయిల్గా కావాలంటే కింద గ్రాట్యుయిటీ క్యాలిక్యులేషన్ అని అయితే కామెంట్ చేయండి, దాని గురించి కూడా డీటెయిల్గా చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి 2 రకాల టీఏలు ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకోటి వచ్చేటప్పటికి ట్రావెలింగ్ అలవెన్స్. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే మనం ఏదైతే టీసీలకి టీఏ ఇస్తారు కదా ఆ టీఏ కాదు ఇది. ఇది నార్మల్గా మనం ఆఫీస్కి రావడానికి మన ఇంటి దగ్గర నుంచి వాడతాం కదా దానికి ఇస్తారు. సో అది ఎంత ఇస్తారు నార్మల్గా అంటే ఇది మనకి హై టీపీటీఏ అండ్ తర్వాత లో టీపీటీఏ అని బేస్ చేసుకుని మీరున్న ప్లేస్ని బట్టి ఇస్తారు. ఓకేనా. హై టీపీటీఏ అంటే కొంచెం మెట్రో సిటీ లాగా పెద్ద సిటీ, అందులో కూడా ఓన్లీ అర్బన్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికీ ఇవ్వరు. లో టీపీటీఏ ఇంకా మిగతావన్నీ లో టీపీటీఏ అనమాట. ఇది మనకి తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ ఒకటే ఉంటుంది ఇందులో. సో హైదరాబాద్ అర్బన్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ప్రతి నెల మీకు 3600 వరకు ఇది ఇస్తారు మీకు టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయితే వస్తుంది. మిగతా వాళ్ళకి 1800 దాకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయితే వస్తుంది. బట్ ఎప్పుడైతే మీకు డిఏ 50% పెరిగిందో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏమీ రాదు. జనరల్గా ఏమవుతుందంటే మీ డిఏ 0 తర్వాత నుంచి అంటే 1% అయినా 2% అయినా ఎంతైనా కానీ ఎక్స్ట్రాగా దీనికి అది పర్సంటేజ్ యాడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు 2% ఉంటే 2% దీని మీద ఎక్స్ట్రా. ఇప్పుడు 50% దాటితే ఏమవుతుంది, 50% దాటింది కదా, ఎంతైతే 50% ఉందో ఆ 50% అంటే ఇప్పుడు డిఏ 51 ఉందనుకోండి, దీని మీద 51%, డిఏ 54 ఉంటే 54% ఎక్స్ట్రా ఇస్తారు. సో 50% అనుకుంటే ఒక 1800 ఎక్స్ట్రా ఇస్తారు. అంటే టోటల్గా 5400 మీకు ప్రతి నెల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ డిఏ 50% ఉంటే ఒక 900 వరకు వస్తుంది, 2700 వరకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 50% అయితేనే బెనిఫిట్ ఏం కాదు, పెరిగే కొద్దీ మీకు డిఏ ఎంత పెరిగినా లాభమే ఇది. నెక్స్ట్ మనకి మిగిలిన పెద్ద అమౌంట్ వచ్చేది ఏంటి, ఒకవేళ టీసీ కానీ అటువంటి పోస్టులు అయితే మీకు ట్రావెలింగ్ అలవెన్స్. ఇది చాలా అమౌంట్ మీ శాలరీలో వస్తుంది అనమాట. సో దీనికి వచ్చేటప్పటికి ఎలాగా వస్తుంది, ఎంత ఇంప్రూవ్ అవుతుంది. టిల్ లెవెల్ 5 వరకు చూసుకుంటే మీకు 500 వరకు ఇస్తారనమాట టీఏ. ఓకేనా, లెవెల్ 5 వరకు. ఓకేనా, అదే లెవెల్ 5 అబోవ్ లెవెల్ 5 అనుకుందాం. ఓకే, అబోవ్ లెవెల్ 5 అంటే లెవెల్ 6 అట్లాంటివి అయితే మీకు 800 దాకా పర్ డే ఇస్తారు. పర్ డే టీఏ ఇంత ఇస్తారనమాట. డిఏ ఎప్పుడైతే 50% దాటుద్దో మీకు ఇది ఒక 25% వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే 625 వరకు ఇస్తారు పర్ డే. ఇది వచ్చేటప్పటికి 800 వచ్చేటప్పటికి మీకు 1000 అయితే అవుతుంది. సో టీఏ క్యాలిక్యులేషన్ నార్మల్గా పర్ డేకి ఇంత అన్నట్టు ఉండదు, అవర్స్ లెక్క ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్గా కావాలంటే టీఏ క్యాలిక్యులేషన్ అయితే కింద కామెంట్ చేయండి, అది కూడా చేద్దాం. బేసిక్గా మీకు ఎగ్జాంపుల్కి ఒక యావరేజ్గా ఒక 12 అవర్స్ కనుక మీ స్టేషన్ దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ అంటే మీ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి 8 కిలోమీటర్స్ దాటితే మీకు ఇంత అమౌంట్ వస్తుంది అనమాట, 1000. కానీ ఒకవేళ లెవెల్ 5 బిలో అయితే 625 రూపీస్ వరకు ప్రతిరోజు వస్తుంది. సో చాలా అమౌంట్ అయితే అవుతుంది అనమాట. ఇందులో కూడా గ్రోత్ ఉంటుంది డిఏ 50% దాటితే. చూసారు కదా, ఇప్పుడు మీరు విన్న వాటిల్లో డిఏ 50% అయిన తర్వాత ఎక్కువ బెనిఫిట్ వచ్చిన అలవెన్స్ ఏది బెస్ట్ అలవెన్స్ అని మీకైతే అనిపిస్తుందో అదైతే కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరన్నా రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు ఏ లెవెల్ ఆఫ్ జాబ్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ అయితే కవర్ చేసాం. అంటే చాలా తక్కువ 299కే మీకు దొరికేస్తుంది. అంటే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. SARAN
కూపన్ కనుక వాడితే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది కోర్స్ ప్రైస్ మీద. సో చాలా తక్కువ ధరకి మీకు NTPC లెవెల్ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ ఇది క్లియర్ చేశాను, అలాగే ఇందులో చెప్పిన వాళ్ళు కూడా NTPC వరకు క్లియర్ చేసిన వాళ్ళే కాబట్టి మోస్ట్లీ మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. ఆ బేస్డ్గానే మేము క్లాసెస్ అయితే చేసాం. సో తక్కువ టైంలో మీరు ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా అయితే మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూడండి, చెక్ చేయండి, నచ్చితే డెఫినెట్గా క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే మీకు గ్రూప్గా బల్క్గా కావాలనుకున్నా కూడా మీకు ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ మొత్తం కలిపి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి సింగిల్ కోర్సులో 599కే వస్తుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ALPకి సంబంధించి తెలుగులో మీకు ఎక్కడ దొరకదు ఆన్లైన్లో అంత మంచి కంటెంట్. సో నేను ఆల్రెడీ ఇది 90%తో స్కోర్ చేశాను కాబట్టి నేనే పర్టికులర్గా డీల్ చేస్తున్నాను. సో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరికైతే ALPకి సంబంధించి ఉపయోగపడుతుంది వాళ్ళకి ALPకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోండి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది. అలాగే ALP బెస్ట్ కోర్స్ అనమాట. CBT 1 CBT 2 పార్ట్ A CBT మొత్తం అయితే కవర్ అవుతుంది. సో అవి కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో చూడండి. మీకు ప్రైసెస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో ఫుల్ కోర్సు మనకి ALPకి సంబంధించి 1199కి అయితే వస్తుంది. టెక్నీషియన్ ఫుల్ కోర్సు 999కి వస్తుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కి వస్తుంది. అండ్ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో తప్పకుండా తీసుకోండి. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలి, ఏ టాపిక్ మీద కావాలని కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తే మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా చాలా ఫాస్ట్గా తీసుకురావడానికి ఉంటుంది. ఈ కోర్సెస్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని యాప్లో కోర్సెస్ అయితే తీసుకోండి. అండ్ మీకు రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ ఎనీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తుంటాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడగచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్ది, జాయిన్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ అడగచ్చు. పర్సనల్గా నన్ను మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID కూడా ఇస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. మన యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ బెస్ట్ బుక్స్ ఏదైతే రైల్వేకి సంబంధించిన బెస్ట్ బుక్స్ కావాలో అవి కూడా నేను కింద ఇచ్చాను. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ అయితే కింద కామెంట్ చేయండి, దాని మీద నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. దాంతోపాటు రైల్వే ఎంప్లాయీస్కి దొరికే టాప్ 20 ఫెసిలిటీస్ ఏంటి అని డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో అది కావాలంటే మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. సో ఆ వీడియో చూడండి. అందులో మీకు రైల్వే ఎంప్లాయీ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు పెన్షన్, ఇప్పుడు పెన్షన్లో చేంజెస్ అయితే వచ్చాయి కదా పెన్షన్ స్కీమ్ గురించి. సో కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే అంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన తర్వాత ఈ పెన్షన్లో చేంజ్ రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఈ 2 వీడియోస్ మీరైతే చెక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.